భక్త జనసంద్రంతో కిక్కిరిసిన మేడారం తాడ్వాయి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ లో మంచినీటి కొరత లేకుండా చూడాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ. మరో 2 గ్యారంటీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 27 నుంచి గృహజ్యోతికి శ్రీకారం. బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కులగణన జరగాలి, దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. నేడు అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదలకు నిర్ణయం. టీడీపీ జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం ఖాయం, కేంద్ర మంత్రి అశ్విని చౌబే హెచ్చరిక. మోడీనే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ జన్మలో ప్రధానమంత్రి కాలేడన్న కిషన్ రెడ్డి. మతంతో రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోంది, తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పై నిందలు వేస్తోందన్న జగ్గారెడ్డి. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి రాజీనామా, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడి. మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదు, పూర్తి స్థాయిలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్న మంత్రి బొత్స. ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో 2 కీలక నిందితులు పరారీ, ఏసీబీ కేసు నమోదుకు ముందే విదేశాలకు పారిపోయిన నిందితులు. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన, గుండిశెట్టిపల్లిలో వైసీపీ బహిరంగ సభ. పల్నాడు జిల్లాలో టీడీపీ జెండా ధ్వంసం, ముప్పాళ్ల మండలం తొండిపిలో ఘటన. కడప జైలు నుంచి బెయిల్పై దస్తగిరి విడుదల, వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి. శ్రీశైలంలో మాఘ పౌర్ణమి పూజలు, శాస్త్రోక్తంగా 1,00,000 కుంకుమార్చన. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సేవా దృక్పథంతో సేవలు అందించాలని ఆలయ ఈవో సూచన. రైతుల ఢిల్లీ చెలో పాదయాత్ర నిలిపివేత, తదుపరి వ్యూహం ఈ నెల 29న ప్రకటిస్తామని రైతు నేతల వెల్లడి. 2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్, ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు. హైదరాబాదులో యువకుడి కిడ్నాప్ కలకలం, తనతో పెళ్లికి నిరాకరించడంతో దుశ్చర్యకు పాల్పడ్డ తృష్ణ. పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, సుప్రీంకోర్టును ఆశ్రయించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్. IPL 17 షెడ్యూల్ రిలీజ్, మొదటి 15 రోజుల మ్యాచ్ల తేదీలు ఫిక్స్.